వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నట్లాగానే ఈరోజు కూడా సరదాగా మాట్లాడుకుంటూ వీడియోని చూసేయండి. ఆడవాళ్ళమైన మనం అందరం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, మన ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్గా ఉండాలనే తపన పడుతూ ఉంటాం. అలా ఆ తపని ఆచరణలో పెట్టినట్లయితే మనం ఏదో ఒక రోజున సక్సెస్ఫుల్గా ముందుకు రాణించగలుగుతాం. ఆ సక్సెస్ఫుల్గా మనం రాణించాలి అంటే మనకి సపోర్ట్గా ఉండే పర్సన్స్ కూడా మనకి చాలా అవసరం. కొన్నిసార్లు మనల్ని సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళు అని ఎంకరేజ్ చేసేవాళ్ళ కన్నా ఇది నీకు అవసరమా, ఇది ఎందుకు అని డిస్కరేజ్ చేసేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా ఓర్పుతోనూ కష్టంతోనూ మనం ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ ఎందుకు రాదండి? ఈరోజు రాదు, రేపు రాదు. సక్సెస్ అనేది ఏదో ఒక రోజున మనల్ని వరిస్తుందని అనుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు రిఫరెన్స్గా చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి సింపుల్ లంగా జాకెట్ అండి. నిన్న వచ్చేసరికి కొంచెం ట్రెండీగా చూపించాను, ఈరోజు చాలా సింపుల్గా మీకు చూపిస్తున్నాను. నెక్ వచ్చేసరికి స్టార్ నెక్ని ఇచ్చామండి. నెక్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చామండి. హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ అది ఇచ్చామండి. హ్యాండ్స్ కింద వచ్చేసరికి కొంచెం లేస్ అది కూడా ఇచ్చానండి. చూసారు కదండి బుట్ట ఎంత చక్కగా లేసి ఉంటుందో. చక్కగా నిలబడి ఉంటుందండి, పిల్లలు వేసుకున్నప్పుడు చక్కగా నిలబడి ఉంటుందండి. బాడీ పార్ట్ దగ్గర వచ్చేసరికి డాట్స్ అవి కూడా ఇచ్చామండి. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదండి, కొంచెం బొద్దుగా అయినా ఉపయోగపడతాయి కదండి. లూజ్ అయిందనుకోండి ప్రాబ్లం లేదు, కొంచెం బొద్దుగా అయినప్పుడు ఇంత కాస్ట్ పెట్టి కొని మనం పక్కన పడేయలేం కదండి. అందుకని చెప్పి డాట్స్ అది కూడా ఇచ్చానండి. కింద ఒకవేళ లెంత్ వైజ్గా పిల్లలు పొడవుగా అయినప్పటికీ కూడా పట్టినది కూడా ఇప్పుడు తీసుకున్నట్లయితే ఒక 1 ఇంచ్ వరకు కూడా హైట్ అనేది పెరుగుతుందండి. కొంచెం పిల్లలు లావుగా అయినప్పుడు ఆ డాట్స్ కనుక మనం తీసేసినట్లయితే వాళ్ళకి లూజ్ అనేది వస్తుందండి. సైడ్స్ పట్టేసినట్టు ఉండకోకుండా కటింగ్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఇలా ఇచ్చినందువలన పిల్లలకి ఫ్రీగా ఉంటుంది, పట్టేసినట్టు అస్సలు ఉండదండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ పైపింగ్ ఇవ్వటం జరిగిందండి. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే ఇచ్చామో డాట్స్ని బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇచ్చామండి. ఇది ఫ్యూచర్లో కొంచెం లూజ్ చేసుకోవడానికైతే పనికి వస్తుందండి. హ్యాండ్స్ అది కూడా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా లేచి నుంచి ఉన్నాయో. దీనికి వచ్చేసరికి హుక్స్ అవైతే ప్రొవైడ్ చేసామండి. జిప్ అనేది లంగా జాకెట్లకి అంత సెట్ అవ్వదండి. హుక్స్ అనేది ఫ్రీగా పిల్లలు వేసుకోవచ్చు, తీయడానికి వీలుగా ఉంటుందండి. అందువలన హుక్స్ని వీటికి ఇచ్చామండి. ఇది క్లాత్ వచ్చేసరికి బెనారస్ క్లాత్ అండి. ఇది అందుకనే షైన్ అవుతుంది, గోల్డ్ కలర్ డిజైన్తో ఉందండి. అందువలన గోల్డ్ కలర్ పైపింగ్, హ్యాండ్స్ దగ్గర లేస్ అనేది ఇవ్వటం జరిగిందండి. లుక్ అనేది, బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి. సిల్వర్ అండ్ సిరా బ్లూ కలర్ అండి ఇది. దాని మీద సిల్వర్ కలర్ మీద ఏది వేసినా కూడా, ఏ కలర్ కాంబినేషన్లో వేసినా కూడా బాగానే సెట్ అయ్యిద్దండి. కింద లంగా వచ్చేసరికి బాడీ పార్ట్కి వేరే క్లాత్ నది అటాచ్ చేసామండి. వీళ్ళకి జిప్ ఇచ్చినా లేదంటే ఏదైనా థ్రెడ్స్ ఇచ్చినా కూడా పిల్లలకి క్యారీ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అది ఎప్పుడు ఊడిపోతుందో ఏంటో అన్నట్టుగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే బాడీ పార్ట్ని అటాచ్ చేసినట్లయితే పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నెట్ క్లాత్ మీద సెల్ఫ్ కలర్ డిజైన్, సెల్ఫ్తోనే డిజైన్ అది కూడా వచ్చిందండి. సిల్వర్ కలర్ నెట్ అండి ఇది. బాడీ పార్ట్ని చూడండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాడీ పార్ట్ అనేది కనబడకుండా ఉండటం కోసమని కొంచెం వెడల్పుగానే ఇవ్వటం జరిగిందండి. నడుం దగ్గర వచ్చేసరికి ప్రిల్స్ అది ఇవ్వటం జరిగింది. కొంచెం దూరంగా, మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఇవ్వటం జరిగిందండి. ఇది వచ్చేసరికి నెట్ క్లాత్ అండి, మరొకసారి చెప్తున్నాను. నెట్ మీద డిజైన్ అది వచ్చిందండి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. వర్క్ అంతా కూడా గోల్డ్, మన గొలుసు కుట్టు అంటాం కదండి, గొలుసు కుట్టుతో సిల్వర్ కలర్ థ్రెడ్ని యూస్ చేసి
అలా నెట్ క్లాత్ మీద ఇచ్చారండి. అది మనం ఇచ్చింది అయితే ఏం కాదులేండి. పిల్లలు కొంచెం పొడవైనా కూడా బ్లౌజ్ అయితే ఓకే, అది వీలుగానే ఉంది. మరి దీని సంగతి ఏంటి అని అంటే, కింద ఒక 4 ఇంచెస్ పైన క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టడం వలన కొంచెం పిల్లలు హైట్ అయినా కూడా అది తీసుకుని ఇంకొక చిన్న కుట్టు వేసుకున్నట్లయితే హైట్ వైజ్గా కూడా సరిపోతుందండి. లోపల వచ్చేసరికి క్రేప్ లైనింగ్ అది ఇచ్చామండి. మెత్తగా ఉండటం కోసమని క్రేప్ లైనింగ్ అది ఇచ్చామండి. ఎందుకంటే ఆల్రెడీ షైనింగ్తో ఉంది కదండి నెట్ క్లాత్ అనేది. మళ్ళీ లోపల సాటిన్ క్లాత్ వేస్తే ఇంకా షైనింగ్ అది ఎక్కువగా ఉండి చూడడానికి అంత లుక్ అనేది బాగోదండి. అందువలన దీనికి సాటిన్ క్లాత్ని యూస్ చేయలేదండి. డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సిల్వర్ కలర్ మీద సిరా బ్లూతో వచ్చినటువంటి బ్లౌజ్ని పేరప్ చేశానండి. దీని మీద వేరే రెడ్ కలర్ అయినా, ఎల్లో కలర్ అయినా, ఇంకా ఏ కలర్ అయినా, ఎందుకంటే కింద అంతా కూడా ప్లెయిన్గానే ఉంది కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. మీలో ఎవరైనా మొదటిసారిగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.